ఐపీఎల్ మెగా వేలం అంచనాలకు మించి సాగుతోంది. ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. మైదానంలో ప్రత్యర్థి జట్లు హోరాహోరీ పోటీకి దీటుగా ఫ్రాంచైజీల యజమానులు తలపడుతున్నారు. ఐపీఎల్ లో ఆల్ టైమ్ రికార్డు ధర పలికిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించిన 10 నిమిషాలకే రిషబ్ పంత్ నయా చరిత్ర లిఖించాడు. మెగా వేలంలో రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే వేలంలో తొలుత పంత్ కోసం లక్నో సూపర్ జైంట్స్ 20.75 కోట్లు వెచ్చించడానికి సిద్ధమైంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ కెప్టెన్ ను తిరిగి తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించడానికి ఆర్టీఎం కార్డును ఉపయోగించింది. కానీ ఢిల్లీ పంత్ కోసం సాధించలేని మొత్తాన్ని లక్నో బిడ్ చేసింది. యాజమాన్యంతో విభేదాల కారణంగా రిషబ్ పంత్ వేలంలోకి వచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఢిల్లీ పంత్ కోసం తిరిగి ప్రయత్నించడం గమనార్హం. అయితే లక్నో పర్స్ వాల్యూను తగ్గించడం కోసం లక్నో ఆర్థిక వ్యూహాలతో ఆర్టీఎం కార్డును ఉపయోగించినట్టు తెలుస్తోంది. కాగా శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. గతంలో ఐపీఎల్ లో ఆల్ టైమ్ రికార్డు ధర మిచెల్ స్టార్క్ 24.75 కోట్లుగా ఉండేది. ఇప్పుడు రిషబ్ పంత్ ఆ ధరను బ్రేక్ చేసి ఐపీఎల్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా మారాడు. మరి రిషబ్ పంత్ లక్నో టీమ్ లోకి వెళ్లడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.